సాలగ్రామం సాలగ్రామం ఏ దేవుని రూపము శివుడా విష్ణువు అనే సంశయం ఉంటుంది. సాలగ్రామము సాక్షాత్తు విష్ణు స్వరూపమైన శిల. సాలగ్రామం పైన విష్ణు సంబంధమైన చిహ్నాలు ప్రకృతి సహజంగా ఏర్పడి ఉంటాయి. ఈ సాలగ్రామాలు గండికీ నదిలో లభ్యమవుతాయన్నది పురాణ వాక్యం. అంటే సాలగ్రామం అన్నది సాక్షాత్తు విష్ణు స్వరూపమైన శిల అన్నమాట. చాలామంది సాలగ్రామానికి అభిషేకాదులు నిర్వర్తిస్తూ ఉంటారు. అట్నే విష్ణు సంబంధమైన అభిషేకాలు నిర్వహిస్తున్నట్టే లెక్క. ఇవి సాలగ్రామాలు ప్రకృతి సహజంగా ఏర్పడతాయి, సొంతంగా తయారు చేయడానికి ఏమి ఉండదండి. ఈ సాలగ్రామాలు మనకి గండికీ నదిలో లభ్యమవుతాయన్నది పురాణ వాక్యం. కాబట్టి సాలగ్రామం సర్వత్రా పూజించదగినది కింద భావించాలి. కాబట్టి ఇది సాలగ్రామం యొక్క విషయం. ఈ విషయాన్ని ప్రేక్షక దేవుళ్ళు గమనిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.